హాయ్ అండి. ఈరోజైతే నేను మైసూర్ పాక్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ముందైతే ఒక కప్పు శనగపిండి తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం వేసుకోవడానికి ముందుగానే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ కూడా తీసుకోవాలి వేరే కడాయిలో. తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది వేడవుతూ ఉంటుంది. వేరే కడాయి పెట్టుకున్నాను. నాకు అనిపించింది దీంట్లో సరిపోదని, అయితే నేను మళ్ళీ వేరే ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట. పంచదార 2 కప్పులు పంచదార అదే కప్పుతో ఇదిగోండి ఈ గిన్నెలో వేసుకున్నాను. దీనికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. మనం ఒకే కప్పుతో తీసుకోవాలన్నమాట. శనగపిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల ఆయిల్, 2 కప్పుల పంచదార, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు కరిగిపోయింది. తర్వాత కొంచెం తీగ పాకం రానివ్వాలన్నమాట. ఇంకోండి తీగ పాకం అంతా వచ్చేసింది పంచదార. ఇప్పుడైతే మనం శనగపిండిని దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే దీంట్లో సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, ఉప్పు కానీ ఏది వేయలేదు. డైరెక్ట్ శనగపిండి ఒకటే వేసుకున్నాను అనమాట. వేసుకొని కలుపుతూ ఉండాలి. పక్కన ఆయిల్ హీట్ అవుతుంది కదా, దీన్ని ఒక్కొక్క గంట వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మనం కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఆపేస్తే కింద అనేది మాడిపోతుంది అనమాట. మళ్ళీ కలిపేసి కొంచెం ఉడుకుతుంది అనగా మళ్ళీ ఒక గంట ఇలాగా ఆయిల్ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఉడకలు వస్తుంది కదా, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అయినంత వరకు వేసేసుకోవాలన్నమాట. చివరగా మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ స్టవ్ మీద వేడవుతూనే ఉండాలి. అది మరుగుతుంది అనగానే మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఆయిల్ స్టవ్ తర్వాత ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. అడుగు అంటుతూ ఉంటుంది. తర్వాత తీసేసి ముందుగా ఆయిల్ రాసుకున్న గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని ఒక 2 గంటల తర్వాత మనం ముందుగానే ఆయిల్ రాసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది.